నమస్తే అండి. నేను ఇవాళ మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. నేను చెప్పిన కొలతలతో పచ్చడి పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా ముక్కలు కొట్టించుకున్న తర్వాత పచ్చడికి ఎప్పుడు చిన్న రసాలే తీసుకోవాలండి. తీసుకుని ముక్కలు కొట్టించి శుభ్రంగా జీడి అవి తీసి తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు కొలతలు 5 గిన్నెల ముక్కలు అయితే కనుక మీరు గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు, కప్పుతో అయినా కొలుచుకోవచ్చు. 5 గిన్నెల ముక్కలకి 1 గిన్నెడు కారం, 1 గిన్నెడు ఆవపిండి, 1 గిన్నె ఉప్పు వేసుకోవాలండి. గిన్నెన్నర నూనె వేసుకోవాలి. అలాగే కాయల కొలత అయితే మీడియం సైజు కాయలు డజన్ కాయలు తీసుకుంటే 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవపిండి, కేజీ ఉప్పు వేసుకోవాలి. కేజీన్నర ఆయిల్ వేసుకోవాలి. ఒక 50 గ్రాములు మెంతులు వేసుకుని కలుపుకున్నారంటే ఇంకా 3వ రోజు తిరగ కలిపిన తర్వాత కూడా మీకు ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మళ్ళీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడి. ముందు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకున్న తర్వాత ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఓ పక్క నుంచి నూనె పోసుకుంటూ కలిపి డబ్బాలోకి ఎత్తుకోవాలి. ఇలా అంతా కలుపుకుని డబ్బాలోకి ఎత్తుకున్న తర్వాత మూత పెట్టేసి 3వ రోజున మనం తిరగ కలుపుకుంటే జాడీలో పెట్టుకోవచ్చు. ముందుగా ఇలా కలుపుకున్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కానీ టప్పర్వేర్లో కానీ పెట్టుకోండి. 3వ రోజు మళ్ళీ అంతా నీట్గా కలిపేసిన తర్వాత జాడీకి ఎత్తుకోండి. అలాగే పచ్చడి డబ్బాలో వేసేటప్పుడు అడుగున కొద్దిగా నూనె వేసుకొని ఈ పచ్చడి అంతా వేసుకోండి.